హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అందించబోతున్నాను. అయితే ఏపీ టెట్కి సంబంధించి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అయితే మనకైతే కొద్దిసేపటి రావడం అయితే జరిగిందనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్ అనేది ఉంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకైతే ఈజీగా ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అయితే కనుక మీ డీటెయిల్స్ ఇస్తే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఏంటంటే కనుక మీరు రాసినటువంటి టెట్ ఎగ్జామ్ యొక్క పేపర్ అయితే కనుక విత్ ఆన్సర్స్తో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. మీరు రాసినటువంటి సమాధానం రైట్ ఆర్ రాంగ్ అనేది, మీరు పెట్టినటువంటి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఏమీ లేదు, మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి సరైన సమాధానం అయితే కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు రాసింది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలియజేస్తూ ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎస్జిటి వాళ్ళకి ఓపెన్ అవుతుంది. నాకు ఎస్జిటి వాళ్ళది ఎవరిది కూడా క్యాండిడేట్ లాగిన్ అది ఓపెన్ చేయడానికి వీలుగా లేదు కాబట్టి మీకు క్లియర్గా లైవ్లో నేను చూపించలేకపోతున్నాను. అలాగే ఎస్ఏ వాళ్ళది అయితే ఉంది. ఎస్ఏ వాళ్ళది అయితే ఓపెన్ అవ్వటం లేదు. ప్రజెంట్ వాళ్ళది ఎనేబుల్లో లేదు. మరి కొద్దిసేపటి క్రితమైనా ఓపెన్ చేస్తారా, కొద్దిసేపటి తర్వాత, లేదంటే కనుక 2-3 రోజులు టైం పడుతుంది అనేది నాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు పూర్తి సమాచారంతో వీడియో చేస్తాను. అయితే ఎస్ఏ వాళ్ళు ఇప్పుడు మీరు ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ యొక్క లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక కస్టమర్ సర్వీస్ అని ఉంటుంది. కస్టమర్ సర్వీస్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్తో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే కనుక మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది అసలు విషయం. అయితే ఇది ఎస్ఏ వాళ్ళకి అయితే అవైలబుల్గా లేదు. దయచేసి వినండి. చాలామంది మాకు రెస్పాన్స్ షీట్ రావట్లేదని చెప్తున్నారు. ఇది సీనియర్ అసిస్టెంట్స్కి అనేది ఇంకా అవైలబుల్గా లేదు. ఆ యొక్క అవైలబుల్ అవగానే నేనైతే అవైలబుల్ ఆప్షన్ రాగానే నేనైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా గైస్? అయితే ఏపీ టెట్కి సంబంధించి ప్రజెంట్ ఎస్జిటి వాళ్ళకి యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఉంది. అందరూ కూడా రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకేనా గైస్? అయితే దీనికి సంబంధించి మీకు కావాలంటే కనుక నా దగ్గర కొంత వీళ్ళది ఎస్ఏ వాళ్ళది అయితే ఉంది. ఎస్ఏ వాళ్ళది నేను మీకు చూపిస్తాను. ఎస్ఏ వాళ్ళది మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు చూడండి, ఎస్ఏ వాళ్ళది కూడా నా దగ్గర ఉంది. ఈ ఎస్ఏ వాళ్ళది ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇట్లా వస్తుంది. క్యాండిడేట్ సర్వీస్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చూస్తారు రైట్లో టాప్ మీద. అది క్లిక్ చేస్తే కనుక మనకి వెల్కమ్ టు ఏపీ టెట్ అని వస్తుంది తప్ప షీట్ అనేది పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వటం లేదనమాట. సో కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎన్ని రోజులు పడుతుందని నాకు తెలియదు. పూర్తి సమాచారం అందిన తర్వాత మీకు వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఎస్జిటి వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో అందరూ చెక్ చేసుకోండి. ఓకేనా గైస్? సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.